పేరు చైతన్య. మీ స్పీచ్లో నేను గమనించింది ఏంటంటే పిల్లి చచ్చిపోవడం వల్ల ఒక ఆమె నరకానికి వెళ్ళింది, కుక్క దహాన్ని తీర్చడం వల్ల ఒక ఆమె స్వర్గానికి వెళ్ళింది. మొత్తానికి మహమ్మద్ చెప్పింది ఏంటంటే జీవహింస పాపమని. సో అలాంటప్పుడు బక్రీద్ రోజు కానీ, రంజాన్ రోజు కానీ, దసరా అప్పుడు కానీ జీవహింస చేయడం అది ఎలా కరెక్ట్ అవుతుంది? మహమ్మద్కి వ్యతిరేకమే కదా. ప్రశ్న ఏంటంటే, మీరు మీ ప్రసంగంలో చెప్పారు ఒక స్త్రీ పిల్లిని బంధించిన కారణంగా ఆవిడ నరకానికి వెళ్ళిపోయింది పిల్లి చావడం కారణంగా, అలాగే కుక్కకు దాహం తీర్చిన కారణంగా ఒక స్త్రీ స్వర్గానికి వెళ్ళిందని చెప్పారు. మరి అలాంటప్పుడు మీరు బక్రీద్ తర్వాత రమదాన్ తర్వాత దసరాలో కూడా ఈ మేకల్ని జుబా చేస్తున్నారు, చంపి తింటున్నారు కదా, ఇది పాపం కాదన్నారు. బక్రీద్ రోజు ఎందుకు జుబా చేస్తారో నేను చెప్తాను, దసరా రోజు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు మీరు వారిని అడగండి. భూత దయ ఇస్లాంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జంతువుల్ని హింసించకూడదు, పిల్లి గురించి కుక్క గురించి మీరు చెప్పారు, అంత బాగానే ఉందండి. మరి అలాంటప్పుడు బక్రీద్ సందర్భంగా జీవహింస ఎందుకు చేస్తున్నారు? విపరీతమైనటువంటి జీవహింస జరుగుతుంది కదా, వాటిని మూగజీవుల్ని చంపి తింటున్నారు, ఇది పాపం కాదా అని మిత్రులు అడిగారు. దీనికి సంబంధించి విషయం ఏంటంటే, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జంతువుల పట్ల కూడా హక్కులు ఉన్నాయని చెప్పారు. ప్రవక్త వారి శిష్యులు ఏం చేశారంటే, బాణ విద్యను నేర్చుకోవడానికి గురి పెట్టి ఆ విద్య నేర్చుకోవడానికి జంతువులపై ప్రయోగం చేస్తున్నారు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా కఠినంగా ఆ విషయాన్ని ఖండించి, జాగ్రత్త, జంతువులకు ఇలాంటి హాని కలిగించకూడదని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. అలాగే కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీరు జుబా చేసేటప్పుడు, జంతువుల్ని కోసేటప్పుడు ఆ యొక్క ఖడ్గం ఏదైతే ఉందో, ఆ కత్తి ఏదైతే ఉందో చాలా పదునుగా ఉండాలి అని చెప్పారు. ఇలా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఈ కండిషన్స్ అయితే ఉన్నాయ్యా, కానీ అసలు ఆ మూగ జీవాల్ని ఎందుకు తినాలి అన్న విషయం మీరు ఏదైతే అడిగారో, సూర్య మాయిదా నంబర్ 5 ayat నంబర్ 1లో దైవం తెలియజేస్తున్నాడు, మాంసాహారం తినేటటువంటి అనుమతి ఖురాన్లో ఉంది, కానీ ఆజ్ఞ మాత్రం లేదు. ఉదాహరణకి ఒక ముస్లిమేతరుడు జీవహింస చేయకుండా కూడా, మాంసాహారాల్ని భుజించకుండా కూడా అతడు నిజమైనటువంటి ముస్లిం అవ్వవచ్చు. కానీ మాంసాహారం తింటేనే అతడు పర్ఫెక్ట్ ముస్లిం, మాంసాహారం తింటేనే స్వర్గంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతాడని ఖురాన్ హదీస్లో ఎక్కడ కూడా చెప్పబడలేదు. ఇస్లాం ధర్మం చెప్పే విషయం ఏంటంటే, ఈ జంతువుల్ని చంపి తినేటటువంటి ఈ యొక్క అనుమతి ఎందుకు లభించింది అన్న విషయాన్ని మీరు చూసినట్లయితే, ఇస్లాం అనేది ఒక యూనివర్సల్ రిలీజియన్. ఇస్లాం అనేది ప్రపంచవ్యాప్తంగా విశ్వజనీనమైనటువంటి ధర్మం. ఇది ఒక కులానికి, ఒక ప్రాంతానికి, ఒక దేశానికి పరిమితమైనటువంటి ధర్మం కాదు, మానవులందరి కోసం దైవం పెట్టినటువంటి ధర్మం. మీరు చూసినట్లయితే ఈ ప్రపంచంలోని ఎక్కువగా ఆహారాలు తినేవారు 40% నాన్ వెజ్ తినేవారే ఉన్నారు. కొన్ని ప్రాంతాలు ఎలా ఉన్నాయంటే సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయి, వారికి ఆహారం కేవలం సముద్రంలో లభించేటటువంటి ఆ యొక్క ఫిష్ మాత్రమే, అది తినకూడదు.